సోషల్ మీడియా వల్ల చాలామంది వైరల్ అయ్యారు. ఒక పక్కన కుమారి ఆంటీని వైరల్ చేశాము. అలాగే బర్రెలు కాచుకుంటూ పాటలు పాడుకుంటూ గ్రూప్స్ గురించి తనను కూడా వైరల్ చేశాము. అలాగే నిన్న మొన్న కోవా బన్ ఇష్యూ, మేడారంలో జరిగిన ఇంత పెద్ద ఇష్యూ ఇప్పుడు ప్రస్తుతానికి వైరల్ అవుతుంది. అదంతా మనకు తెలిసిన విషయమే. సో ఇంకా చెప్పుకుంటూ పోతే చాలా వైరల్ అయ్యాయి. సో మన సోషల్ మీడియా వల్ల మనం ఇంతటి ఎవరు ఎప్పుడు వైరల్ అవుతారో మనకు తెలియదు. రాత్రికి రాత్రే సెలబ్రిటీలు అయిన వాళ్ళు కూడా చాలామంది ఉన్నారు. ఇదంతా ఎందుకు చెప్తున్నా నేను ఇప్పుడంటే, వీళ్ళందరినీ వైరల్ చేశాము. అప్పుడే ఇప్పుడు ఇంకొక పాపను వైరల్ చేయాలి మనం అందరం. పునర్నవిక 11 నెలల అమ్మాయి ఏప్రిల్ 12వ తేదీన 2025 ఏప్రిల్ 12వ తేదీన తను కర్నూలు వెల్లుల్తి గ్రామంలో జన్మించింది. ఆ పాప అంతా హ్యాపీగా ఉంది. 3.5 కేజీ పుట్టిన తర్వాత తను వెయిట్ అయితే కనుక 3.5 ఉండింది. ఇదంతా బాగానే ఉంది. వాళ్ళ పేరెంట్స్ కూడా చాలా హ్యాపీగా ఫీల్ అయ్యారు పుట్టిన తర్వాత. కానీ రాను రాను వాళ్ళకి నెలలు గడిచే కొద్దీ డౌట్ అనేది వస్తుంది. ఎందుకంటే పాపలో ఎలాంటి కదలికలు లేవు. చేతులు కాళ్ళు కదిలించడం ఇలాంటివి ఏవీ లేవు. నవ్వడం కూడా చాలా తక్కువ. ఎందుకు ఇలా ఉంది పాప అనేసి హాస్పిటల్లో టెస్టులు చేయించారు. అప్పుడే ఒక దురదృష్టకరమైన ఒక వార్త అనేది వాళ్ళ చెవిన పడింది. తను జన్యు సంబంధిత వ్యాధితో బాధపడుతుందనేసి డాక్టర్లు చెప్పారు. ఈ వ్యాధి లక్షల్లో ఒకరికి వస్తుందనేసి కూడా చెప్పారు. వాళ్ళ గుండె ఆగినంత పని అయ్యింది. ఈ వ్యాధి పేరు SMA type 1 స్పైనల్ మస్కులర్ ఆట్రఫీ, జన్యు సంబంధితమైన వెన్నెముక కండరాల క్షీణత అనే వ్యాధితో తను బాధపడుతుందనేసి చెప్పారు. సో వాళ్ళ గుండె ఆగినంత పని అయ్యింది. ఇప్పుడు ఏం చేయాలో వాళ్ళకి అర్థం కాలేదు. అప్పుడు డాక్టర్లు ఒకే ఒక ఇంజెక్షన్ వేస్తే తను మామూలు స్థితికి వచ్చే అవకాశం ఉందనేసి డాక్టర్లు చెప్పారు. ఆ ఇంజెక్షన్కి 16 కోట్ల బడ్జెట్ కావాలి. అంటే 16 కోట్లు కావాలి. మిడిల్ క్లాస్లో మనం హాస్పిటల్కి వెళ్తేనే ఒక 1000-2000 అవుతుంది. అది కూడా పెట్టుకోలేని స్థితిలో ఉన్న వాళ్ళు చాలామంది ఉన్నారు. సో అలాంటి సిచ్యువేషన్లో ఇప్పుడు 16 కోట్లు అంటే మామూలు విషయం అయితే అస్సలు కాదు. సో ఇందువల్లనే మనము సోషల్ మీడియా తనకి హెల్ప్ చేద్దాము, తనని వైరల్ చేద్దాము. సో దేశ విదేశాలకు కూడా వీడియోలు పోయేలాగా మనం చేద్దాము. నా వంతు సహాయంగా నేను కూడా పునర్నవిక గురించి నేను వాళ్ళ నెంబర్ కనుక్కొని ఫోన్ చేయడం జరిగింది. వాళ్ళ పుష్పావతి గారు, అంటే సురేష్ అండ్ పుష్పావతి దంపతులకు జన్మించిన ఈ పునర్నవిక. సో నేను కనుక్కున్నామనేసి నెంబరు తీసుకొని వాళ్ళకి కాల్ చేశాను. తను చాలా బాధపడింది. పుష్పావతి గారు అంటే పాప అమ్మ అన్నమాట. సో తను చాలా బాధపడిపోయి జనవరి నుంచి ఇప్పటి వరకు, అంటే కొన్ని సోషల్ మీడియాలో ఆల్రెడీ వీడియోస్ వచ్చాయి. సో వాటి వల్ల స్పందించి మన భారతదేశంలో వాళ్ళకి హెల్ప్ చేయడం జరిగింది. ఇప్పటి వరకు 1.5 CR అనుకుంటా నాకు చెప్పింది, అంత కలెక్షన్ అయిందంట పాపకి సపోర్టుగా. అలాగే ఇంకా 14 నెలల్లో ఈ 16 కోట్లు అనేది వాళ్ళ అకౌంట్లో జమ అయితే ఖచ్చితంగా పాప మామూలు స్థితికి వచ్చే అవకాశం ఉంది. అందరి పిల్లల్లాగానే ఆడుకోవచ్చు అనేసి డాక్టర్లు చెప్పారంట. సో మనమైతే హెల్ప్ చేద్దాము. సో నేనైతే వీడియో చివరిలో కూడా మీకు వాళ్ళ డీటెయిల్స్ పెడతాను. అలాగే స్క్రీన్ మీద చూడండి ఒక్కసారి, పాప ఎంత అందంగా ఉందో చూడండి. అసలు వ్యాధి ఉంది అనేసి ఎవరైనా అనుకుంటారా చెప్పండి? అంత హ్యాపీగా, అంత అందంగా ఉంది. సో అన్నం కూడా తీసుకోలేని స్థితిలో ఉంది పాప. ఇంతవరకు పాలు ఒకటి తప్ప ఏవి కూడా వాళ్ళకు ఆ పాపకి పెట్టడం లేదు. అలాగే ఊపిరితిత్తులు అంటే ఆయాసం ఎక్కువ కూడా ఉంటుందంట. సో ఇన్ని ప్రాబ్లమ్స్ ఉన్నాయి. ఒకే ఒక ఇంజెక్షన్, అది కూడా 14 నెలలే టైం ఇచ్చారంట. ఆల్రెడీ 2 months అయిపోయింది అనుకుంటున్నాను నేను. సో మనం ఎంత వీలైనంత తొందరగా ఆ పాపకు హెల్ప్ చేసి మన వంతు సహాయంగా మనం కూడా చేద్దాము. స్క్రీన్ మీద మీకు నెంబర్ ఇస్తాను. ఖచ్చితంగా మీరు కాల్ చేసి కనుక్కొని మాట్లాడి వాళ్ళకి డబ్బులు వేయండి. ఎలాంటి ఫేక్ న్యూస్ కాదు. ఫస్ట్ టైం నేను నా ఛానల్లో పునర్నవిక గురించి ఇలా హెల్ప్ చేయమని అడుగుతున్నాను. ముందు ఎప్పుడే కానీ ఇలాంటి వీడియోలు నేను చేయలేదు. ఎందుకంటే ఫేక్ ఉంటాయి కొన్ని, మళ్ళీ మనకు బ్యాడ్ నేమ్ వస్తుంది, మన ఛానల్కి బ్యాడ్ నేమ్ వస్తుంది. సో అనేసి నేను ఎప్పుడే కానీ ఎవరిని ఇలా అడగలేదు. ఫస్ట్ టైం నేను అన్ని కనుక్కున్న తర్వాతనే నేను ఈ వీడియో ముందుకు తీసుకొని వస్తున్నాను.
వాళ్ళ పేరెంట్స్ నాతో మాట్లాడారు. మనకి ఇక్కడికి హైదరాబాద్కి వస్తారంటే అప్పుడు మన ఛానల్ ముందుకు కూడా తీసుకొని వస్తాను నేను. పాప కండిషన్ ఎలా ఉందో కూడా మనం అడిగి తెలుసుకున్నాము. సో మన ఛానల్ ద్వారా అలాగే నా వీడియోస్ చూసిన వాళ్ళు ఎవరైనా సరే అట్లీస్ట్ ఒకరిద్దరు చూసినా కూడా ఒకరిద్దరు హెల్ప్ చేసినా కూడా వాళ్ళ అకౌంట్లో నా వంతు సహాయంగా నేను కూడా చేసిన అంత హ్యాపీగా నాకు కూడా అనిపిస్తుంది. కాబట్టి ఈ వీడియో చూసిన వాళ్ళు ఎవరైనా సరే పునర్నవికకు హెల్ప్ చేద్దాము. ఆ ఇంజెక్షన్కి సరిపడా డబ్బులు రావాలని, ఎంత తొందరగా వీలైనంత తొందరగా రావాలని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఆ అమ్మ దయ ఖచ్చితంగా పునర్నవికకు ఉండాలి. అమ్మవారు ఖచ్చితంగా తోడుండి 16 కోట్లు ప్రజల దగ్గర నుంచి వచ్చి తనకి ఖచ్చితంగా మామూలు స్థితికి రావాలి ఇంజెక్షన్ తర్వాత అని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. నేనైతే స్క్రీన్ మీద వాళ్ళ డీటెయిల్స్ అన్నీ ఇస్తాను, వాళ్ళ నెంబర్ కూడా ఇస్తాను. మీరు కాల్ చేసి మరి మీరు వేయండి. ఎలాంటి ఫేక్ న్యూస్ కాదు. మీరు కనుక్కొని కూడా వేయచ్చు వాళ్ళ నెంబర్ కానీ, వాళ్ళతో మాట్లాడచ్చు. సో ఇది అనమాట వీడియో. సో వీడియో మనం ఖచ్చితంగా చూసిన వాళ్ళు హెల్ప్ చేద్దాము. పునర్నవిక మామూలు స్థితికి రావాలి, అమ్మవారి దయ ఉండాలి అనేసి నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. చూస్తూనే ఉండండి నా ఛానల్ని.